కిచెన్లోని మేము గుమ్మడి వడియాలు పెట్టుకుంటున్నామండి. ఇది గుమ్మడికాయ అండి, పగలగొట్టి ఇప్పుడు పగలగొట్టామండి. ఇప్పుడు ముక్కలు కోసుకొని ఇవి వడియాలు ఎట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. చూడండి కొత్తనాను చూడండి ఇలా చితగొట్టాం కదండి. ఇప్పుడు ఇలా ముక్కలు తీసుకొని ఇలా ముక్కలు తీసుకొని ఇప్పుడు ఈ ముక్కలు ఇలా కోసుకోవాలండి. బాగా ఇదిగోండి ఇలా కోసుకోవాలా. ముక్కలు కూడా కడిగాలి మొత్తం. చూడండి సన్నంగా తరుక్కోవాలండి. ఇలాగా ఈ ముక్కలు తరిగాక ఉప్పు వేసి ఎత్తిట్టుకోవాలండి. నీరు పోయేలాగా పెట్టుకున్నాక అప్పుడు మినప్పిండి వేసి వడియాలు పెట్టుకోవాలండి. తర్వాత మళ్ళీ పెడతానండి. చూడండి గుమ్మడికాయ కోసుకున్నాం కదండి, ముక్కలు కోస్తాము. ఇప్పుడు మనం నీరు దిగడానికి కొద్ది పసుపు అండి, పసుపు వేసాం కదండి. ఇప్పుడు తగినంత ఉప్పు అండి. ఇలా ఉప్పు వేసుకొని ఇలా పిసుకొని అప్పుడు మూట కట్టాలండి. ఉప్పు కూడా వేసాం కాబట్టి ఇప్పుడు ఇలా చూడండి. ఇలా బాగా కలుపుకోవాలండి. గుమ్మడికాయ వడియాలు పెడితే సంవత్సరం దాకా ఉండాలండి. ఇలాగే పెట్టుకుంటామండి మేము సంవత్సరం కూడా. మరి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే దీన్ని చూసి ఇలా ఫాలో అయ్యి ఇలా పెట్టుకొని మీకు నచ్చినట్లయితే మాకు లైక్ చేసి షేర్ చేయండి. షేర్ చేసి పక్కన ఉన్న బెల్ ఐటమ్స్ కొట్టండి. మళ్ళీ వడియాలు పెట్టేటప్పుడు మీకు పెడతానండి. ఇప్పుడు ఇలా పిసుకాం కదండి బాగానే. చాలు ఇలా పిసికాం కదండి. ఇప్పుడు దగ్గరగా మూట కట్టుకోవాలండి. ఇంకా కొద్ది పసుపు వేయాలండి. చెప్పండి, అందరూ పసుపు వేయరండి. కొంతమంది పసుపు గట్ట వేయరండి, నీరు వాడదండి, సరిగ్గా ఉప్పు వేసేస్తారు. మేము అలా కాదండి, పసుపు కూడా వేసుకుంటే ఊరికొంపు గట్ట రాకుండా చక్కగా నీరు అంతా ఉడికిపోయి మనం మళ్ళీ మినప్పిండిలో కలుపుకుండేటాడికి చక్కగా అందంగా తేజస్గా బాగుంటుందండి. చూడండి చూడండి మా కాకినాడ కిచెన్లోని ఈరోజు గుమ్మడి వడియాలు అన్నాం కదండి, నన్ను చెప్పాము. ఈరోజు చూడండి పిండి రుబ్బుకున్నామండి, గిన్నెలో తీసుకున్నాం. ఇవి పసుపు వేసి ఉప్పు వేసి మూటకెట్టి నీరు ఒడిచేసిన మొక్కలండి ఇవి. ఇది పచ్చికారం కదండి, నీరు అంతా లేదు. ఇది చూడండి నీరు ఇక అలా ఒడిచేస్తుందండి. పసుపు ఉప్పు వేసుకొని మూట కట్టుకోవాలండి. నీరుతో పెట్టుకోకూడదు. నీరుతో పెట్టుకుంటే ఉదయం బేగా ఆరదండి, బాగోదు, రుచి ఉండదండి. చూడండి నీరంతా ఉడిచేసాం కదండి. మీకు నీళ్ళు ఉండాలి. ఇది పచ్చికారం అండి, మీకు కూడా ఇరుగా ఉండాలి కదండి. చూడండి ఇది తిన్నా చూడండి, కొద్దిగా వేసుకుంటే బాగా పొంగుతాయండి. ఇది జీలకర్ర అండి, కొద్ది జీలకర్ర వేసుకోవాలండి టేస్ట్ కోసం. చూడండి ఇప్పుడు ఈ ముక్కల్లోని రుబ్బు తీసుకున్న పిండి అండి, ఇది వేస్తున్నాను చూడండి. ఎంత రుబ్బు? ఒక కాయకి 3 సార్లు పప్పు అండి. ఒక పెద్ద కాయకి 3 సార్లు పప్పు అండి. 3 సార్లు పప్పు అండి. 3 సార్లు పప్పు. ఇప్పుడు ఇది వేసాం కదండి, ఇది పచ్చికారం అండి.
ఇప్పుడే పెట్టాను. ఇదండి నేను అంత వద్దండి. కొంచెం కొద్దిగా ఎంత చాలు ఎక్కువైనా వద్దు. చూడండి, కొంచెం తిన్న సోడా, జీలకర్ర అండి. చాలు చాలు. ఇది జీలకర్ర అండి. వేసాం కదండి. ఇప్పుడు ఇలా కలుపుకోవాలండి. ఆ మిశ్రమం అంతా బాగా కలుపుకోవాలి. కొంచెం ఉప్పు వేయి. నేను వేసాం కదండి ముక్కలు, ఉప్పు సరిపోతే ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం వేసుకోవాలండి. ఎక్కువ సరిపడినంతే సరినంత వేసుకోవాలండి. చెప్పండి. మీకు ఆదివారం సెలవు రోజున శనివారం నైట్ కోసుకొని ఆదివారం పెట్టుకోండి. వీలు కుదరలేని వాళ్ళు మీరు ఆదివారం కోసుకొని శనివారం నైట్ కోసుకొని ఎత్తెట్టుకొని ఆదివారం పొద్దుట పెట్టుకోవాలండి. ఇలాగా చూడండి, మీకు వీలు అయినంత వాటికి చూసి లైక్ చేయండి. మాకు మొన్న చూపించాం కదండి గుమ్మడికాయ వడియాలని మినపప్పుతోని. ఇది చూడండి, వడియాలు ఎంత బాగా వచ్చినాయండి. ఈ సంవత్సరం దాకా ఉంటాయండి. పప్పుచారుతోని, పప్పు టమాటాలతోని, అన్నిటితోని కూర కూడా వండుకోవచ్చండి. గుడ్లు వేసుకొని పులుసు పెట్టుకోవచ్చు, ఎండ్రాయిలు కూడా వేసుకొని పెట్టుకోవచ్చండి. అన్నింటిలో ఉపయోగించుకోవచ్చు. ఈ సమ్మర్కి ఇలాంటి వడియాలు పెట్టుకుంటామండి మేము. ఈ ఎండాకాలం మేము చూడండి, వడియాలు అయిపోయినాయండి, ఆరిపోయినాయండి. డబ్బాలో వేసుకోవడమే మా తర్వాయండి. చూడండి, చూసారు కదండి. మొన్న వారాలప్పుడు కూడా పప్పు టమాటా అది వండుకున్నప్పుడు పప్పు మామిడికాయని ఇలాంటప్పుడు వేపుకోవాలండి. పప్పు చారు కాసుకొని వేపుకున్న బాగుంటాయండి. చాలా బాగుంటాయి, ఎంతో రుచిగా ఉంటాయండి.